మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ లేని రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 344 కోట్లను విడుదల చేసింది. ఇవాటి నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ చేయబోతున్నారు. 300 కోట్ల గ్రామీణ మహిళా సంఘాలకు, 44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు విడుదల చేసింది. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రుణాలను మంజూరు చేస్తూ ఉంది. దీనికి తోడు వడ్డీ లేని లోన్స్ ను ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. పురపాలక పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేసి పంపుతున్నారు. మళ్లీ పథకం పునఃప్రారంభం కాబోతూ ఉండడంతో మహిళలకు లబ్ధి చేకూరనుంది. దీంతో మహిళా సంఘాల్లో కొత్త ఆశలు చిగురించాయి. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తూ ఉంది. సంఘంలోని సభ్యులు వివిధ వ్యాపారాలను చేసుకుంటూ ఆర్థికంగా మరింత బలోపేతమవుతూ ఉన్నారు. వారికి మరింత ప్రోత్సాహాన్నిచ్చేందుకు ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ సంఘాల్లోని సభ్యులు స్త్రీనిధి, ఇతర వ్యాపారాల అభివృద్ధి కోసం లోన్ తీసుకుని ఏదైనా అనివార్య కారణాలతో మరణిస్తే వారి రుణం 2 లక్షల లోపు ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ విధానాన్ని బ్యాంకు లింకేజీ లోన్లను తీసుకున్న వారికి వర్తింపజేయబోతుంది.